హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మునక్కాయ టమాటా కోడిగుడ్డు కూర ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దాంట్లో కొంచెం తాలింపు గింజలు వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో పెద్దలపై ముక్కలు వేసుకోవాలి. పెద్దలపై ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ముక్కలని బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. మునక్కాయ ముక్కలను కొంచెం లైట్గా తిప్పుకొని తర్వాత దీంట్లో టమాటాలు ఒక 5 పెద్ద టమాటాలు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి వేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని గిన్నెలో వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా తిప్పుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకొని బాగా కలిపి బాగా ఉడకనివ్వాలి. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత దీంట్లో మనకు కావాల్సిన ఎగ్స్ తీసుకొని వాటిని చిన్న ఘాట్లుగా పెట్టుకొని కూరలో వేసుకోవాలి. కూరని ఒకసారి తిప్పి దీంట్లోకి రుచి కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా తిప్పుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. అంతేనండి, ఎంత టేస్టీగా ఉండే మునక్కాయ టమాటా ఎగ్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.